అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ చేద్దాం. ఈ రవ్వ లడ్డూలు నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా ఒక అర గ్లాసు వేరుశెనగ గుళ్ళు తీసుకోవాలి. మంట చిన్నగా పెట్టి నిదానంగా వేయించుకోవాలి. వేగిన వేరుశెనగ గుళ్ళని కొంతసేపు ఆరనిచ్చి పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న వేరుశెనగ గుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పిండిలా కాకుండా చిన్న బరగ్గా వచ్చేటట్లు, చిన్న పలుకు ఉండేటట్లు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నెలో ఒక అర గ్లాసు సేమియా పూస వేసుకుని కలర్ మారే వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఈ పూసను కూడానే చూడండి, మంచి కలర్ మారే కదా. ఈ పూస కూడా కొంతసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరిలో పచ్చిదనం అంతా పోయే వరకు, కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నిదానంగానే వేయించుకోవాలండి. అన్నీని మనకు అప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఇలా వేయించిన కొబ్బరిని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 గ్లాసులు పంచదార వేసుకోవాలి. ఎందుకంటే పంచదార పలుగ్గా ఉంటుంది కదా, మనకి లడ్డూలో బాగోదండి అలా పలుగ్గా ఉంటేనే. ఈ పంచదారను కూడా చిన్న బరకు ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చిన్న బరకు ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. మనకు లడ్డు చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవటం వల్ల. దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పును కూడా నిదానంగా వేయించుకోవాలి కలర్ మారే వరకునే. కలర్ మారాయి కదా, ఆ వేడి నేతిలోనే కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. లాస్ట్లో వేయించుకుంటే సరిపోతుంది, లేకపోతే మాడిపోతాయి ముందుగా వేయించుకుంటేనే. ఇలా వేగినవి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మూకుట్లోని మిగతా నెయ్యి ఉంది కదా, ఆ నేతిలో వేసుకోవాలి. ఒక గ్లాసున్నర కరాచీనొక. రవ్వ లడ్డూలకి మెయిన్ కరాచీనొకే కదండి. దీన్ని మాత్రం చాలా నిదానంగా మంట సిమ్లోనే పెట్టుకుని నిదానంగానే వేయించుకోవాలి. కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అసలు మంట ఎక్కువ పెట్టొద్దు, అడుగు పట్టేసిందంటే అస్సలు బాగోదండి నూక. మనకి వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడే కలర్ కూడా మారుతుంది. చూడండి, కరాచీనూక బాగా వేగింది, కలర్ మారింది కదండి, కమ్మట వాసన వేస్తుంది. ఇలా వేగిన కరాచీనూకని వేడిగానే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ నూక పైన మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ కొబ్బరి పైన వేరుశెనగ పొడి వేయాలి. ఈ పొడి వేయటం వల్ల రవ్వ లడ్డు చాలా కమ్మగా రెడీ అవుతుందండి. దీని తర్వాత సేమియా పూస పొడి వేయాలి. అన్నీ పొళ్ళేండి. ఓపికగా ఈ పొళ్ళన్నీ చేసుకున్నామంటే రవ్వ లడ్డు ఈజీగా రెడీ అయిపోతుంది.
పంచదార మిక్సీ పట్టాం కదండి, ఆ పంచదార వేసుకుని ఒక 10 యాలక్కాయలు వేసుకున్నామంటే ఇలాచీ పొడి అయిపోతుంది. పంచదారని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. లాస్ట్లోనండి కొన్ని జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గుప్పెడు ముక్కల్ని ఈ పౌడర్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ పౌడర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు సమానంగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చండి ఈ వంట. ఇవన్నీ వేయించుకుంటాం కలుపుకుంటాంలోనే ఉంది, వెంటనే కూడా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చిక్కటి పాలండి, కాచి చల్లార్చిన పాలు ఇవి. ఒక అర గ్లాసు పైన పడతాయి. ఈ పాలన్నీ పోసుకుని ఈ పిండినంతా తడిపి పెట్టుకోవాలి. బాగా ఎక్కువ పోయకూడదు. ఇలా మనం తడిపి పెట్టినప్పుడు పంచదార కరిగి కొంచెం పలచన అవుతుంది. అందుకు కాబట్టి ఒక అర గ్లాసు పాలు పోసుకుని మిగతాయి పక్కన పెట్టుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి, కానీ అన్నీ ఒకేసారి వేయకూడదు. ఇలా తడిపి పెట్టింది ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఆ రవ్వ కొంచెం నానుతుంది కదా, అందుకని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి నానింది. నాని విడివిడిగా రెడీ అవుతుంది, కొంచెం పొడిగా అవుతుంది అన్నమాట నానటం వల్ల. ఇప్పుడు మనం నచ్చిన సైజులో రవ్వలు రెడీ చేసుకోవచ్చు. ఇలా చుట్టేసుకున్న తర్వాత పైన జీడిపప్పు అంటించుకోవాలి. ఇది పక్కాగా ఒక వారం రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా ఇవి మనం పచ్చిపాలు వేయలేదు, కాచి చల్లార్చిన పాలు, మిగతా అన్నీ నేతిలో వేయించుకున్నాం కదా, అందుకని. రవ్వ లడ్డు అంటే తెల్లగా ఉండాలి కదండి, ఎర్రగా ఉంది ఏంటని అంటారు. అన్నీ మనం ఎర్రగా వచ్చే వరకు కమ్మగా ఉంటుందని వేయించుకున్నాం కదండి. మెయిన్ వేరుశనగ పొడి వేసుకున్నాం కదా, అందుకని కలర్ మారుతుంది. చేతికి కానీ అంటుకున్నదంటే దాన్ని ఒక స్పూన్తో తీసుకుని మళ్ళీ తర్వాత వంట మళ్ళీ చేసుకోవచ్చండి. అన్నీ వేయించుకోవడం వల్ల ఎంతో కమ్మగా ఉంటుంది ఈ రవ్వ లడ్డు. నా స్టైల్లో రవ్వ లడ్డూలు రెడీ అయిపోయండి. వారం రోజులు పక్కాగా నిల్వ ఉంటాయి. ఈ రవ్వ లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. రవ్వ లడ్డూలు అన్నీ చుట్టేసుకున్నాం. ఈ రవ్వ లడ్డూని మధ్యలో తీసి చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. చూసారా ఎన్ని ముక్కలు కనిపిస్తున్నాయి మనకి లడ్డూ లోపల. అందుకే అండి చిన్న చిన్న ముక్కలు ఆ పౌడర్లోనే వేసాను. తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.